హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాస్త్రి కిచెన్. ఈరోజు మనం మామిడి తాండ్ర చేసుకుంటున్నాం. కావలసిన పదార్థాలు: ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కప్పుల బెల్లం, 2 కప్పుల మ్యాంగో గుజ్జు. పుల్లటి మామిడికాయలు ఉన్నాయండి, అందుకనే మామిడి తాండ్ర టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలాచీ పౌడర్, 2 టీ స్పూన్ల నెయ్యి, 2 కప్పుల మ్యాంగో గుజ్జు. పుల్లటి కాయలు మ్యాంగో మామిడి తాండ్ర చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకబెట్టాలి. దీన్ని మనం సిమ్లోనే చేసుకోవాలండి. దీన్ని బాగా ప్యూర్గా మ్యాంగో, నేను పుల్లరిది తీసుకున్నానండి. పుల్లరి తీసుకోవడం వల్ల బాగా టేస్టీగా వస్తుంది మామిడి తాండ్ర. అయితే దీనికి ఇంకా నిమ్మరసం అవసరం లేదు, ఎందుకంటే ఈ మ్యాంగోనే పులుపు బాగా ఉంటుంది కాబట్టి ఇంకా నిమ్మరసం అవసరం లేదు. కాసేపు దీన్ని ఉడికివ్వాలి. బెల్లంలో నలకలు ఉంటాయని నేను మామూలుగా కరగదీసి పోసుకుంటున్నానండి. కొన్ని వాటర్ వేసుకొని బెల్లం కరగదీసి పోసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. 4-5 ఇలాచీ పౌడర్. దీన్ని బాగా దగ్గరికి అయ్యేటట్టు ఉడకబెట్టాలండి. బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, మ్యాంగో బాగా ఉడుకుతుందండి. ఇందులో నేను ఎలాంటి ఫుడ్ కలర్ కానీ పసుపు కానీ వేయలేదు, న్యాచురల్ కలర్. ఫ్రెండ్స్, మామిడి తాండ్ర బాగా ఉడికింది, బాగా థిక్ కలర్ వచ్చింది. దీన్ని చల్లారినాక ప్లేట్లో పోసి ఎండకు పెట్టాలండి. 3 డేస్ పాటు ఎండలో పెట్టాలి. మనము బెల్లం వేసాం కాబట్టి కంపల్సరీగా 3 డేస్ పడుతుంది. అదే షుగర్ అయితే 2 డేస్లోనే తాండ్ర రెడీ అవుతుంది. చూడండి, మామిడి తాండ్ర రెడీ. పీసెస్ చేసుకుంటున్నామండి. ఫ్రెండ్స్, మామిడి తాండ్ర నేను మందంగా పోసుకున్నాను కాబట్టి నాకు మందంగా వచ్చిందండి. మీ ఇష్టం, మీకు నచ్చితే మీకు మందంగా పోసుకోండి, మీ ఇష్టం పలసగైనా పోసుకోండి. నేను మందంగా పోసుకున్నాను. మా మామిడి తాండ్ర చూడండి మందగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను 3 డేస్ ఎండలో పెట్టాను. మామిడి తాండ్ర రెడీ. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.